మామూలుగా మనం బయట చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను. బట్ ఇక్కడ ఎట్లా ఉందంటే ఎక్కడ ఒక్క పర్సన్లో ఐలోంచి కానీ వాళ్ళ మాటలోంచి కానీ ఆ నెగిటివ్ వైప్ అనేది అసలు లేదు. ఎంతో మంది ఇక్కడ సేవ చేయడం చూస్తుంటే నిజంగా మానవత్వ వెళ్ళి విరుస్తున్న ఒక మానవత క్షేత్రంగా దీన్ని భావిస్తుంది. ప్రపంచంలో సమాజంలో నూతన వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది. స్వర్ణ యుగం రాబోతుంది. ఆ సత్య యుగం కోసం మనమందరం శ్రమించాలి. ఈ దాదీల వల్ల ఇంత గొప్పగా ఫ్లరిష్ అవుతుంది. శక్తి స్వరూపిణి. ఓం శాంతి. ముఖాముఖి కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక బాధ్యతే నిర్వర్తించడం కష్టం అన్న సమాజంలో 3 బాధ్యతలు నిర్వర్తిస్తూ విజయవంతంగా ఉన్న ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి మనతో ఉన్నారు. వారు అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా V6 ఛానల్ యొక్క MD. వారు ఎవరో కాదు, డాక్టర్ జి వివేకానంద గారు. వారిని కలిసి ఈరోజు వారి అనుభవాలు మనం విందాం. రండి. వివేకానంద గారు, మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. నమస్కారం. నమస్తే. అయితే మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి, మన ఆబు పర్వతానికి మొదటిసారి విచ్చేయడం జరిగిందా? అవునండి, ఇది ఫస్ట్ టైం. అంటే ఇతర సెంటర్స్లో వెళ్ళాను కానీ ఈ మౌంట్ ఆబుకి వచ్చేది ఫస్ట్ టైం. ఎలా సంపర్కంలో వచ్చారు మీరు? అంటే చాలాసార్లు బ్రహ్మకుమారి సెంటర్స్ పోవడం జరిగింది. కొన్ని సెమినార్స్ కూడా ఎక్కడైతే బ్రహ్మకుమారీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారో ఆ కార్యక్రమాలు కూడా అటెండ్ చేశాను. మా నాన్నగారు వెంకటస్వామి గారు ఇంతకుముందు కూడా వారు బ్రహ్మకుమారిస్తో చాలాసార్లు అసోసియేట్ అయినారు. ఇక్కడ ఒకసారి 1994లో కూడా ఇక్కడ యాన్యువల్ కన్వెన్షన్ అయినప్పుడు అప్పుడు కూడా వారు ఇక్కడ రావడం జరిగింది. సో ద కనెక్షన్ ఈజ్ దేర్. అండ్ నేను కూడా ఏదైతే సింపుల్ లివింగ్, గుడ్ వాల్యూ సిస్టమ్స్ ఏదైతే బ్రహ్మకుమారీస్ వారు ప్రీచ్ చేస్తారో అది కూడా నేను చాలాసార్లు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఒక పెద్ద పొలిటీషియన్, అదేవిధంగా ఒక అడ్వైజర్ తెలంగాణకి. అయితే ఈ కెరియర్ మీరు ఎలా స్టార్ట్ చేశారు? మీకు ముందు నుంచి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఎలా అసలు ఎలా వచ్చారు? అంటే మా నాన్నగారు 8 times మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వారు రిటైర్ అయ్యేటప్పుడు అందరూ కూడా మా ఫాదర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో కాన్స్టిట్యున్సీలో వాళ్ళందరూ వచ్చి ఇదే కోరడం జరిగింది, డాక్టర్ వివేక్ని మీరు తీసుకొస్తే బాగుంటుందని చెప్పి. ఒరిజినల్ నేను డాక్టర్ మెడిసిన్ పాస్ అయిన తర్వాత మా నాన్నగారు అప్పుడు చాలా కష్టంగా ఆస్బెస్టస్ 2 fields చాలా డిఫరెంట్ కదా? 3 fields యాక్చువల్లీ. ఫ్రమ్ మెడిసిన్ నేను ఇండస్ట్రియలిస్ట్ అయినాను. చాలా కష్టంగా మాకు అప్పుడు లైసెన్స్ దొరికింది. అందు గురించి బిజినెస్ ఎంటర్ప్రినర్ ఎట్లా కావాలని చెప్పి అప్పుడు నేను మా నాన్నగారు ట్రైన్ చేశారు. నేను ఎంటర్ప్రినర్ అయినాను. సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసిన తర్వాత ఈ ఆపర్చునిటీ పాలిటిక్స్లో రావడానికి ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు నేను ఇక్కడ పాలిటిక్స్లో ఎంపీగా అయిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాకు అడ్వైజర్గా తీసుకోవడం జరిగింది. అయితే పాలిటిక్స్ ఇది ఫీల్డ్ అయితే ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా డిమాండింగ్, ఒక కైండ్ ఆఫ్ లోపల జెలసీ, చాలా పాలిటిక్స్ చాలా ఉంటాయి. సో చాలా స్ట్రగుల్ ఫీల్ అయి ఉంటారు కదా మీరు? అవునండి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. పాలిటిక్స్ అంటే నేను డాక్టర్స్ అంటే మెడికల్ ప్రొఫెషన్ నాకు మంచిగా తెలుసు, అనుభవం ఉంది. నాకు బిజినెస్లో మంచిగా అనుభవం ఉంది. ఇప్పుడు పాలిటిక్స్లో దీంట్లో సర్వైవ్ కావాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి, చాలా థిక్ స్కిన్ కావాలన్నమాట. సో కష్టం అండి. గుడ్ ఉండటము, సక్సెస్ఫుల్గా పాలిటిక్స్లో ఉండడం కష్టం. యాక్చువల్లీ ఐఎమ్ అ విక్టిమ్ ఆఫ్ దట్ పాలసీ. నేను తెలంగాణ ఉద్యమంలో చాలా పార్టిసిపేట్ చేశాను. నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో షూర్గా నేను ఎంపీ అయ్యేవాడిని. కానీ అప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి, లేదు మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చారు, మళ్ళీ తిరిగి రావాలంటే నేను ఓడిపోతానని తెలిసినప్పటికీ కూడా
నా ఈ గుడ్నెస్ ఏదైతే ఉందో, ఎందుకంటే కొన్ని వాల్యూస్ ఫాలో చేస్తానని, సరే మేడం తెలంగాణ ఇచ్చినందుకు నేను మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో వెళ్ళాను. ఓడిపోతున్నాను తెలిసిన తర్వాత. కానీ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఏదైతే పాలిటిక్స్లో అయినా కాంగ్రెస్ పార్టీలో, అరే నువ్వు ఓడిపోయినావు అని చెప్పి ఒక రిమార్క్ పడిపోయింది. సో ఎప్పుడు పాలిటిక్స్లో ఎవరైతే విన్ అవుతారో వారిదే పవర్ ఉంటుంది, నడుస్తుంది. అంటే రికగ్నిషన్ ఇన్ పాలిటిక్స్ ఇస్ విన్నింగ్ ఎలక్షన్స్. మీరు ఓడిపోయినాక బాగుంటే పాలసీ వాల్యూస్ ఫాలో చేసి నేను ఓడిపోయినానంటే అది పాలిటిక్స్లో నడవదు, మీనింగ్ కాదు. సో ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్ నన్ను అడిగితే ఇస్ పాలిటిక్స్. ఎందుకంటే చాలా విభేదాలు ఉంటాయి, చాలా జెలసీస్ ఉంటాయి, చాలా కన్నింగ్గా చాలా సార్లు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం ఆ పరిస్థితులలో అడ్జస్ట్ అవ్వుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ఎప్పుడు ఆ ప్లాన్ జరుగుతూ ఉంటుంది. సో దానికి ఈ బ్రహ్మకుమారి థింకింగ్కి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే నాకు ఇప్పుడు ఈ మౌంట్ ఆబు వచ్చిన తర్వాత ఈ టుడే వాట్ ఎవర్ లెసన్స్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్, దీన్ని ఎట్లా నా పాలిటిక్స్లో ఇంప్లిమెంట్ చేస్తూ నా కెరియర్ని సాక్రిఫైస్ చేసుకోకుండా, కానీ బాడీ అండ్ మైండ్ అండ్ సోల్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా పెట్టుకుంటూ ఎట్లా వెళ్ళాలని చెప్పి ఇది ఒక ఛాలెంజ్ నాకు ఇప్పుడు ఈ రోజు తర్వాత. సో ఐ హ్యావ్ టు సీ హౌ ఐ పర్ఫార్మ్. చాలా మంచిగా చెప్పారు. అయితే ఇప్పుడు పాలిటిక్స్ అంటే పొలిటీషియన్స్ యాక్చువల్గా దే రూల్ ద కంట్రీ. అయితే ఎవరైనా సరే అంటే కామన్ పీపుల్ ఎవరైతే బాధలు ఏదైతే ఉంటాయో అవి తీర్చాలి. అండ్ ఆల్సో సేమ్ వే మన కొలీగ్స్ ఎవరైతే సేమ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా బ్యాలెన్స్ పెట్టుకోవాలి. మనం టూ గుడ్ అయిపోయి మనం ఓవర్ హెల్ప్ చేస్తే కూడా ప్రాబ్లం వస్తుంది అని వింటొచ్చాను. అయితే ఎగ్జాక్ట్లీ మీరు ఏమంటారు దీని గురించి? డెఫినెట్లీ కరెక్ట్ అండి మీరు చెప్పింది. అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు మంచిగా ఉంటూ ముందుకు వెళ్ళాలనుకుంటే కష్టము. సిస్టంలో ఉండాలి ఫస్ట్. సిస్టంలో ఉన్నప్పుడే యూ కెన్ డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. మీరు సిస్టంలో లేకుంటే పబ్లిక్ ఏదో చేస్తామనుకుంటే అది కాదు. రియల్లీ ఇట్స్ నాట్ కరెక్ట్. అందు గురించి బ్యాలెన్స్ చేస్తూ ప్రజల విషయాలలో కొంచెం సింపథెటిక్గా ఉంటూ వారికి ఏదో చేయాలని చెప్పి చేస్తూ, కానీ తొందరగా మర్చిపోవాలి. నేను ఇంత చేశాను సేవ అని చెప్పి ఎప్పుడు ఆలోచించదు. ఇది నా కర్తవ్యము, నేను చేస్తున్నా అని చెప్పి మర్చిపోయి రాజకీయాలు కూడా ఆడుతూ ఉండాలి. లేకపోతే యూ విల్ బి లెఫ్ట్ బ్యాక్ వన్ ఆఫ్ ద టూ ప్లేసెస్. నేను 2014 ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటికీ కూడా నా పర్ఫార్మెన్స్ ఏదైతే 5 years మా కాన్స్టిట్యున్సీలో ఉందో డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా ఈరోజు కూడా గుర్తింపు ఉంది నాకు. అలాంటి పని చేసినానని. ఫస్ట్ మా ఫాదర్ ఏదైతే 8 times మెంబర్ ఆఫ్ పార్లమెంటో వారు చాలా మంచి పని చేశారు. ఆ లెగసీ నాకు వచ్చింది. ఐఎమ్ అ వెరీ లక్కీ పర్సన్. మా ఫాదర్ లెగసీతో పాటు నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. డెవలప్మెంట్ కూడా మా కాన్స్టిట్యున్సీలో మంచి చేశాను. ఢిల్లీలో ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్లో వెళ్తూ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దట్ ఈస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ అనుకుంటాను. ఏది పబ్లిక్కి నచ్చుతుందో, ఏది పబ్లిక్కి మంచిగా లాభం పొందుతుందో అలాంటి ఇష్యూస్ తీసుకొని I was able to resolve most of the issues. One of the biggest achievement was Ramagundam Fertilizer Corporation of India. అది మూతపడి ఉండేది. దాన్ని రివైవ్ చేయడానికి అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో కలిసి దీన్ని BIFR నుంచి తీసి మళ్ళీ రివైవల్ ప్లాన్ తీసుకొచ్చింది నేను. సో దెర్ ఈస్ అ సాటిస్ఫాక్షన్ ఫర్ వాట్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్ మా కాన్స్టిట్యున్సీలో చేసినందుకు. మీకు ఇంత విల్ పవర్, ఇంత స్ట్రెంగ్త్ ఉంది. సో మీరు ఎట్లా అసలు మీ పర్సనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? సింపుల్ అండి. దీంట్లో మార్నింగ్ 1 hour ఈజ్ మై ఓన్ టైం అనమాట. నేను నా టైంలో మార్నింగ్ 5 to 6:30, 7 ఎవరు లేవరు ఇప్పుడు ఆ టైంలో. సో ఐ ఐదర్ డూ మై ఎక్సర్సైజ్ ఆర్ ప్లే గాల్ఫ్. దాని తర్వాత ఐ గివ్ సమ్ టైమ్ ఫర్ ద ఫ్యామిలీ 1 hour. ఈవినింగ్ 1 hour డెఫినెట్లీ ఐ హ్యావ్ డిన్నర్ విత్ మై ఫ్యామిలీ. సో ఐ ట్రై టు బ్యాలెన్స్ ఇట్. ఇష్యూస్ ఉంటాయి కానీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు బ్యాలెన్స్. మా కొడుకు ఇంకా కంప్లైంట్ చేస్తూ ఉంటాడు, యూ షుడ్ నాట్ సీ ద ఫోన్ వెన్ యూఆర్ అట్ ద డిన్నింగ్ టేబుల్.
సో అది కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఐ విల్ చేంజ్ దట్ టు సాటిస్ఫై హిమ్. కొంచెం ప్రెషర్ ఉంటుంది కానీ ఐ హ్యావ్ టు డూ దిస్ బికాస్ ఫ్యామిలీ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ డెఫినెట్లీ people issue. అవును. ఫ్యామిలీ ఈజ్ గుడ్, యూ కెన్ డూ మోర్ వర్క్ ఫర్ ద పీపుల్, అది నా కాన్సెప్ట్. సో ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్ అవుట్ అనమాట. ఇంకొక విషయం, మీరు స్పిరిచువాలిటీని ఎలాగ డైలీ యాక్టివిటీస్లో ప్రతి ఏదైనా మనం మాట్లాడుతున్నా సరే ఒక ప్రతి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్రతి వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. సో ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? ఏదైనా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక జయంతి దీది గారు ఏదైతే లెక్చర్ ఇచ్చారో మార్నింగ్, వెరీ సింపుల్ థింగ్ షీ కమ్యూనికేటెడ్. షీ సెడ్ లవ్ పీపుల్ యాజ్ మచ్ as you can because love has no hindrances. Like how a child is, when a child loves his parents or anybody, he doesn't think of anything. There's no vested interest in his love. So the It's message unconditional. was you have to be nice to many people. You have to not have a vested interest in being nice to people. So elanti simple things if you can implement along with so much pressure. Politics lo definitely చాలా ప్రెషర్స్ ఉంటాయి బికాస్ పాలిటిక్స్లో ఎట్లా ఉంటుందంటే ఎంటీ రోడ్ మీద పోయేటప్పుడు కూడా ఎక్కడి నుంచో ఒక మిసైల్ వచ్చి తగులుతుంది. ఏ సిచ్యువేషన్ ఎప్పుడు డిటోరియేట్ అవుతుందో, నీ వ్యతిరేకంగా వెళ్తుందో ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. అలాంటి సర్కమ్స్టాన్సెస్లో యూ హ్యావ్ టు బీ మెంటలీ స్టేబుల్, యూ హ్యావ్ టు బీ మెంటలీ కూల్. అది సాధించుకోవాలనుకుంటే డెఫినెట్లీ బ్రహ్మకుమారిస్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కొన్ని లెక్చర్స్ వింటే డెఫినెట్లీ అడ్వాంటేజెస్ ఉంటుంది. నేను సిఐలో ఐ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏపీ కంబైన్డ్ ఏపీ చాప్టర్. అప్పుడు ఒకసారి ఒక స్పెయిన్ నుంచి ఒక బ్రహ్మకుమారి వచ్చినాడు మీటింగ్లో. సో ఐ హ్యాడ్ వన్ ప్రాబ్లమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నేను పోయి వారిని అడిగినాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, హౌ టు రిజాల్వ్ దిస్ ప్రాబ్లం. నేను చాలా మందిని అడిగినాను, నోబడీ గేవ్ మీ అ గుడ్ ఆన్సర్. బట్ దట్ జెంటిల్మన్ ఫ్రమ్ స్పెయిన్ బ్రహ్మకుమారి, ఆయన చాలా మంచిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి దిస్ ఈస్ ద వే టు ట్యాకిల్ దిస్. ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హౌ టు కట్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ సిస్టమ్. ఇట్స్ ఇష్యూ రిలేటింగ్ టు అవర్ ఆఫీస్, హౌ టు ట్యాకిల్ మన ఆఫీసర్. అంటే మాది మెయిన్ నా స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏమో ఈజ్ మెయిన్లీ టీమ్ వర్క్. హీ వాజ్ నాట్ బికమింగ్ అ టీమ్ మెంబర్. సో హౌ టు రిజాల్వ్ దట్ ఇష్యూ అంటే దెన్ హీ టోల్డ్ హౌ టు రిజాల్వ్ దట్ ఇష్యూ and very beautifully spoken. So it has actually motivated me to improve myself much better. So I can never forget that Brahma Kumari experience. ఓకే, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ సపరేట్ అయింది, చాలా ఎన్నో ఉద్యమాలు మీరు చేశారు. సో పొలిటీషియన్స్ చాలా రెస్పాన్సిబుల్, ఏదైతే పీపుల్ ఎవరైతే హ్యాపీనెస్ రీగెయిన్ చేయడానికి ఇన్ని చేశారు. సో ఎలా చేశారు మీరు, అంటే ఇంకెలా చేయాలనుకుంటున్నారు? అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉండింది తెలంగాణలో, అరే మాకు జాబ్ ఆపర్చునిటీస్, మా వాటర్ ఆపర్చునిటీస్ సరిగా మాకు రావట్లేదని అని ఆ థింకింగ్ ఏదైతే ఉందో, పర్సెప్షన్. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన తర్వాత నేను ఇవన్నీ స్టడీ చేశాను. యాక్చువల్లీ స్టడీ చేసిన తర్వాత బికాస్ ఆంధ్రాలో నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆర్ మోర్ దెన్ తెలంగాణ, the domination of Andhra over Telangana was there. There is no fight between Telangana and Andhra, but because numbers are more, every facility was going more towards Andhra than Telangana. Okay. So we thought Telangana వాళ్ళ దాంట్లో ఒక వచ్చేసింది ఒక పట్టుదల, లేదు ఎలాగైనా మనం తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణని కూడా డెవలప్ చేయాలని చెప్పి ఒకటి వచ్చింది. అది ఎప్పుడు వస్తుంది, పొలిటికల్ పవర్ వచ్చినప్పుడే తెలంగాణకు డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్యాలెన్స్ మిస్బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీంట్లో ఆపర్చునిటీ లేదు. యాక్చువల్లీ అందరూ చాలా మంది నాకు ఆ క్వశ్చన్ అడిగారు, ఈజ్ దిస్ ద కరెక్ట్ రీజన్ ఆర్ గెయినింగ్ పొలిటికల్ పవర్ ఇస్ ద రీజన్ అని చెప్పి చాలా మంది అడిగారు. మీరు ఇప్పుడు ఈ 3 years చూసుకుంటే డెఫినెట్లీ తెలంగాణ ఇస్ ఆన్ ద రోడ్ ఆఫ్ success and growth. We are already number 1 in GDP growth rates in the country. మా రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో we are able to adequately utilize. వాటర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే బచావత్ అవార్డ్ 1975లో 3 regionsకి ఏదైతే అలాట్ చేశారు, తెలంగాణకు సెపరేట్ చేశారు, ఆంధ్రాకి, రాయలసీమకి, అన్ని 3 regionsకి ఏదైతే అలాట్ చేశారో
We are not able to use that water up till now. Now we are going to use the water because our government is there. They have planned some projects. 1 crore acres ki water ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు. వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. మేము చూస్తూ ఉన్నాం. సో ఇన్ అనదర్ 3-4 years time, water which was waste going into the sea, water which was our rightful share, మేము యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ తెలంగాణ విల్ బీ టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ. చాలామంది ఊహించారు అప్పుడు తెలంగాణ అయిన తర్వాత హైదరాబాద్లో గొడవలు ఉంటాయి, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి చాలా అపోహలు ఉన్నాయి అప్పుడు. కానీ ఈరోజు చూసుకుంటే గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. మేము కూడా చాలాసార్లు అంటున్నాం. మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర నుంచి కూడా, దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ హౌ ద గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్. ఎవరు కూడా మా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్నవారు తిరిగి అక్కడికి వెళ్ళలేదు. వీఆర్ ఆల్సో సేయింగ్ తెలుగు పీపుల్ ఆర్ వెరీ ఇన్నోవేటివ్ పీపుల్, వెరీ డైనమిక్ పీపుల్. ఎక్కడున్నా కానీ వారు సక్సెస్ఫుల్గా వెంచర్స్ చేస్తారు. సో దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ బోత్ స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, టు బీ ఆన్ ద టాప్ 5 states ఆఫ్ ద కంట్రీ. సో ఇప్పుడు మాకు ఎవరితో విభేదాలు లేవు. నిన్న కూడా గవర్నర్ గారి దగ్గర ఒక మీటింగ్ ఉండింది, డివిజన్ ఆఫ్ అసెట్స్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆ మీటింగ్లో కూడా మేము ఇదే రిప్రజెంట్ చేసాం. మీరు ఇప్పుడు తెలంగాణ కార్డు వాడద్దు ఆంధ్రాలో, తెలంగాణలో కూడా ఆంధ్ర కార్డు వాడేది దిస్ నో యూస్. సో నౌ ద కాన్సెప్ట్ ఏముండాలంటే ఎలా డెవలప్ అవ్వాలి, ప్రజలకి ఎట్లా ఇంకెక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలో అది ఉండాలని చెప్పి మేము కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ ఆంధ్ర పీపుల్, బికాస్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, తెలంగాణ పీపుల్ గుడ్ రిసోర్సెస్ ఆర్ దేర్. బోత్ ద రీజన్స్, బోత్ ద తెలుగు పీపుల్ క్యాన్ డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ ఫర్ అ గుడ్ ఫ్యూచర్. సార్, మీరు ఒక పొలిటీషియన్గా, ఒక అడ్వైజర్గా, ఒక ఛానల్ హెడ్గా మీరు ఇంత బిజీగా ఉంటూ కూడా మా 80 years సెలబ్రేషన్ గురించి వచ్చారు మీరు బ్రహ్మకుమారీస్కి. అయితే ఇక్కడి నుంచి మీరు ఏ ఇన్స్పిరేషన్గా మీరు ఏం తీసుకుంటున్నారు? అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బ్రహ్మకుమారీస్ ప్రోగ్రామ్స్ నేను అటెండ్ కావడం జరిగింది. నాకు చాలాసార్లు చెప్పారు మౌంట్ అబూ రావాలి, ఇక్కడ దీది గారితో అందరితో కలిసి వెళ్తే బాగుంటుందని చెప్పి చాలాసార్లు నాకు ఇన్విటేషన్ రావడం జరిగింది. నిన్ననే యాక్చువల్లీ మా ఫ్యామిలీతో వద్దాం అనుకున్నాను, నేను మా వైఫ్. అన్ఫార్చునేట్లీ నిన్న గవర్నర్ గారితో మీటింగ్ ఉందని చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. కానీ మీటింగ్ అయిన తర్వాత నాకు టైం దొరికింది. నేను అనుకున్నా దిస్ ద రైట్ టైం, లెట్ మీ ఫినిష్. మా వైఫ్ రాలేకపోయింది బికాజ్ మా గ్రాండ్ సన్ ఇస్ దేర్. అంటే చలో అని చెప్పి నేను రావడం జరిగింది. నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, మార్నింగ్ సెషన్లో ఒక నైస్ టేక్ అవే ఐ టుక్ ఆన్ హౌ టు బీ సింపుల్, how to love people and how to spread goodness amongst everybody. ఇంకో గుడ్ పాయింట్ మార్నింగ్ నేను నేర్చుకుంది ఏమంటే, ఫ్యామిలీలో చిల్డ్రన్ని ఒబీడియంట్గా ఉండమని చెప్పి ఇవాళ చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడే వారికి ఒక మంచి కల్చర్ నేర్పిస్తే చిల్డ్రన్కి, దేర్ విల్ బీ ద ఫ్యూచర్ ఫర్ దిస్ కంట్రీ, ఫర్ దిస్ సొసైటీ, ఫర్ హ్యుమానిటీ. సో అది ఓ స్ట్రాంగ్ టేక్ అవే అది కూడా ఉంది నాకు. లేకపోతే నేను ఎప్పుడు మా చిల్డ్రన్ని కరెక్ట్ చేసేటప్పుడు చాలామంది అంటారు, అరే జనరేషనల్ చేంజ్ ఉంది, యూ షుడ్ నాట్ కరెక్ట్ దెమ్, యూ షుడ్ ఆల్సో బేర్ విత్ దట్. కానీ నా ఎక్స్పీరియన్స్తో ఇంతకుముందు కూడా అల్టిమేట్లీ చిల్డ్రన్ అయినా కానీ ఎవరైనా కానీ ఇఫ్ దే ఫాలో రూల్స్ అండ్ డిసిప్లిన్, ఆర్గనైజేషన్ సిస్టమ్ విల్ బి సెట్. నేను మా సంస్థను కూడా, మా విశాఖ ఇండస్ట్రీస్ అని కానీ మా ఛానల్ అని కానీ డే టు డే ఇంటర్ఫిరెన్స్ ఐ డోంట్ డూ. ఐ సెట్ సిస్టమ్స్, ఐ ఫాలో ద సిస్టమ్స్ అండ్ ఐ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీబడి ఫాలోస్ ఇన్ అ డిసిప్లిన్ వే. సో దీస్ ఆర్ ద గుడ్ టేక్ అవేస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. దీంట్లో ఏమవుతుంది, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ యూ ఫర్గెట్ అబౌట్ వాట్ యూ లెర్న్ హియర్. మర్చిపోతారు ఇక్కడ ఏం నేర్చుకున్నాను. దట్స్ వై యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ హియర్. మళ్ళీ ఒక 5-6 years తర్వాత వచ్చి మళ్ళీ రీజ్యూనేట్ అయ్యి మళ్ళీ అగైన్ యూ గో బ్యాక్ అండ్ స్ప్రెడ్ ద సేమ్ మెసేజ్ టు ఎవ్రీబడి. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఇన్ బ్రహ్మకుమారి. సో యూర్ మోస్ట్ వెల్కమ్. వస్తూ ఉండాలి మీరు. నెక్స్ట్ టైం మా ఫ్యామిలీతో వస్తాను. ఐ విల్ గో టు ద హిల్స్ ఆల్సో. దట్స్ ద కమిట్మెంట్ ఐ హావ్ గివెన్ టు
ద సిస్టర్. సో సార్ ఇంత డెఫినెట్లీ మీరు బిజీగా ఉంటూ కూడా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మాకు, మా ఆడియన్స్కి. చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు వివేకానంద గారు చాలా చక్కగా రాజకీయ పరంగా, అదేవిధంగా సామాజిక పరంగా ఎన్నో విలువైన విషయాలు మనకు తెలియజేశారు. అయితే ఆ విషయాలన్నీ కూడా మనం మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని మంచి సొసైటీని నిర్మాణం చేయడానికి ప్రయాసం చేద్దాం. మన వంతు మనం సహాయం చేద్దాం. ఇలాగే మీరు కూడా అర్థం చేసుకుంటారని ఆలోచిస్తూ మరొక ఎపిసోడ్లో మరికొంతమంది గొప్ప వ్యక్తులతో కల్పిస్తాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి. ఎలాగైతే సరస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు లోతులో ఉన్నది కూడా చూడగలుగుతాము, అలా మన భావాలు, ఆలోచనలు కూడా ఎప్పుడు స్థిరంగా అవుతాయో అప్పుడే ఆలోచనల అలజడి అంతమయ్యి అంతరంగపు లోతులు చూడడం ప్రారంభమవుతుంది. మనం మన బుద్ధి కౌశల్యాన్ని, హృదయపూర్వక ప్రేమను, సత్యత యొక్క శక్తిని జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి వినియోగించగలుగుతాం.